పశ్చిమ గోదావరి జిల్లా బ్రహ్మరథం పట్టింది తెలుగుదేశం పార్టీ 15 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. ఆ నేపథ్యంలో అసలు జిల్లాకి ఊహించిన రీతిగా అన్ని విషయాల్లోనూ కూడా ఈ జిల్లా పట్ల ఎంతో అభివృద్ధికి వచ్చి అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రభుత్వం అవ్వాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. కానీ దురదృష్టం ఈ జిల్లా నుంచే దోపిడీ, ఈ జిల్లా నుంచే హత్యలు, ఈ జిల్లా నుంచే ప్రభుత్వ అధికారుల మీద వచ్చి దాడులు అన్నీ కూడా ఈ జిల్లా నుంచే అవుతున్నాయి. దానికి అది కూడా ముఖ్యమంత్రి తాలూకు కడుసన్నల్లోనే ముఖ్యమంత్రి పంచాయతీ చేస్తూ అదే మట్టిని దోచుకుంటున్నారు. ప్రభుత్వం నీరు మీరని పథకం మీద ఇసుకైతే అసలు విచ్చలవిడిగా. దురదృష్టం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఒక మహిళా రెవెన్యూ అధికారిని ఈ జిల్లాలో ఒక శాసనసభ్యుడు చంద్రబాబు శాసనసభ్యుడు వివిధ రకంగా దుర్భాషలాడి ఆవిడ మీద మేనేజింగ్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గంటి కొట్టి దోచుతుంటుంటే దిక్కులేదు. దానికి ముఖ్యమంత్రి పంచాయతీ. ఇదే జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు తణుకు శాసనసభ్యుడు పోలీసు అధికారులు వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచి కిందను కూర్చోబెట్టి నిర్బంధిస్తే దానికి ముఖ్యమంత్రి గారి పంచాయతీ. ఒక ప్రభుత్వం తాలూకా ఖజానాకి దెబ్బతలతో ఒక ఎస్ఐరాంపర్ వచ్చి ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి పట్టుకుంటే ఎస్సీ వెళ్ళి బీహార్లోకి వెళ్ళిపోతాడు. మర్నాడు వచ్చి ఒక సబ్ ఇన్స్పెక్టర్ సబ్ కలెక్టర్ వచ్చి అవి పట్టుకొని సీజ్ చేస్తే పత్రికల్లో వచ్చి కలెక్టర్కిను మంత్రికిను విభేదం అని చెప్పి ఐటెం వస్తుంది. నేను అనుకున్నాను విభేదం అంటే అభివృద్ధిలో ఎక్కడైనా గొడవ వచ్చింది అనుకున్నాను. చూస్తే దోపిడీ దగ్గర గొడవ. ఇలా ఇది రాజ్యం తన పరిస్థితి. ఇసుకలో దోపిడీకి ఇసుక దోపిడీ చేస్తుంటే మందులు చేస్తుంటే అధికారం వచ్చి చూస్తుంటే ఇంకేముందని ఇది ప్రధాన డిమాండ్ ఇది అప్రజాస్వామ్యం అరాచకం ఇది.